రజనీకాంత్ కూలీ మూవీ అయితే రిలీజ్ అయింది. కూలీ 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 ఎంత వసూలు చేసింది డే 1 అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే దీంట్లో నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, శోభిన్ గారు ఉన్నారు, మన నాగార్జున గారు ఉన్నారు, శృతి హాసన్ ఉన్నారు, సత్యరాజ్ గారు ఉన్నారు. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు అంటే ఈ మూవీ డే 1 మినిమం వసూలు చేయాలి. అయితే ఎంత వసూలు చేసింది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క స్టేట్లలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎంతెంత కొట్టింది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఒకటి అనుకున్నా భయ్యా, థియేటర్లో చూడగా ఈ మూవీని కొద్దిగా మంచిగా తీయొచ్చు అని నాకు అనిపించింది. లోకేష్ కనకరాజ్ అంటే మినిమం ఉంటుంది, కాకపోతే ఈ మూవీలో ఆ రకంగా అయితే లేదు. అనేది కూడా మంచి కొట్టలేదు భయ్యా. చెప్పాలి అంటే ఈ మూవీలో రజనీకాంత్ గారి పరువు తీశారు అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ రకంగా రజనీకాంత్ గారిని అయితే చూపించారు. అయితే ఈ మూవీ డే 1 ఎంత వసూలు చేసింది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కూలీ మూవీ అయితే 151 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. అసలు ఈ మూవీని ఎవరు అంతలా దేకారు అని చాలా మంది అయితే తలబట్టుకుంటున్నారు. ఆ రకంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అనమాట. లోకేష్ కనకరాజ్ తీసిన లియో మూవీతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ జరిగింది విజయ్ తలపతికి. అయితే ఈ మూవీతో అనమాట రజనీకాంత్ గారికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ జరిగాయి అని క్లియర్గా చెప్పొచ్చు. ఇండియాలో ఈ మూవీ 75 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. అయితే ఎక్కడెక్కడ చేసింది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో అనమాట బీభత్సంగా బిజినెస్ అయితే చేసింది. దాని కారణంగా తమిళ్లో 40 కోట్లు, తెలుగులో 15 కోట్లు, కర్ణాటకలో 15 కోట్లు, కేరళలో 10 కోట్లు, హిందీలో 6 కోట్లు, ఓవర్సీస్లో అయితే 80 కోట్లకు పైగానే అంట. ఇది మామూలు కాదు. నార్త్ అమెరికాలో అయితే $3.04 మిలియన్ అయితే వసూలు చేసింది, సుమారు 25 కోట్లు. ఇది మామూలు కాదు. యూకేలో అయితే $124K అయితే వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో అయితే $535K అయితే వసూలు చేసింది. ఇది నిజంగానే తోపు. ఈ మూవీకి రేటింగ్ వచ్చి అన్ని చోట్ల డివైడ్ టాకే వచ్చింది. చెప్పాలంటే తమిళనాడులో కూడా డివైడ్ టాకే వచ్చింది. అయినా సరే ఈ మూవీకి రేటింగ్ అనమాట 3.2 రేటింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఆక్యుపెన్సీ అనమాట ఈ మూవీకి బీభత్సంగా జరిగింది. ఇదే నేనైతే నమ్మట్లేదు. కేవలం తమిళనాడులో 81.87 ఆక్యుపెన్సీ అయితే చేసుకుంది. అలాగే తెలుగులో అయితే దానికి మించి 92, హిందీలో అయితే 29, జస్ట్ 29% ఆక్యుపెన్సీ అయితే చేసుకుంది. అయితే ఈ మూవీ బడ్జెట్ అనమాట బీభత్సంగా అయితే పెట్టారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. దాని కారణంగా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 360 కోట్లు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 310 కోట్లు అయితే జరుపుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కడెక్కడ చేసుకుంది, ఎంత చేసింది అనేది గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో అయితే 120 కోట్లు, అలాగే తెలుగులో అయితే 54 కోట్లు, ఓవర్సీస్లో అయితే 60 కోట్లు. శాటిలైట్ రైట్స్ అలాగే ఆడియో రైట్స్ అయితే ఉంటాయి, వాటి కారణంగా 40 కోట్లు. ఓవరాల్ గా 310 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. అయితే ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చినా సరే ఇంతలా వసూలు చేసింది అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ మూవీకి పోటీగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వాట్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ పోటీలో ఉన్నా సరే ఈ మూవీ అయితే బీభత్సంగా కలెక్షన్ గ్రాస్ చేసింది. ఇదైతే మామూలు విషయం కాదు. ఎందుకంటే రజనీకాంత్ కెరియర్లోనే తోప్ ఓపెనింగ్స్ నుంచి క్లియర్గా చెప్పొచ్చు. నేనైతే ఈ మూవీని చూసి సాటిస్ఫై అవ్వలేదు బియ్య చెప్పాలి అంటే. కాకపోతే ఈ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి దిమ్మ తిరిగిలో అయితే ఉన్నాయి. రజనీకాంత్ కూలీ మూవీ చూసాక మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్స్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.